RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ కాగజ్ నగర్ మండల కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ రక్షణ సమితి న్యూ డెమోక్రటిక్ జిల్లా అధ్యక్షులు దుర్గమారుతి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దీదునూరి నర్సింగ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వాసంపల్లి ఆనంద్ బాబులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గమారుతి ఆధ్వర్యంలో మహిళలు, యువకులు భారీగా చేరారని అన్నారు. వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందని అన్నారు. అందరూ కష్టపడి పనిచేయాలని, కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. నిరంతరం కష్టపడే వారికి ఉన్నత పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. ఈరోజు తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీలో కాగజ్ నగర్ అంటే సిరిపూర్ నియోజకవర్గంలో కాగజ్ నగర్లో భారీ చేరికలు జరగడం చాలా సంతోషకరం. గౌరవనీయులు ఆసిఫాబాదు దుర్గం చిన్నయ్య మారుతి అధ్యక్షులు, మరి నియోజకవర్గం ఇన్ఛార్జి, మరి వారి ఆధ్వర్యంలో ఇంత భారీ ఎత్తున జరగడము చాలా సంతోషకరంగా ఉందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి తెలంగాణ రాష్ట్రంలో గత 30-40 ఏళ్ళ సంవత్సరంలో కాంగ్రెసు పరిపాలనలో మరి ఏమూ జరగలేదనేది, మరి సపరేటు తెలంగాణ రాష్ట్రం కావాలన్నది గత 14 సంవత్సరాలు తెలంగాణ ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి మనకేం జరిగిందో తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలు అది గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క ఉన్న కాంగ్రెసు ప్రభుత్వం దొంగ మాటలు చెప్పి మరి 420 గ్యారంటీలు, మరి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి మరి ఈరోజు కూడా 2 సంవత్సరాలు గడిచింది. మరి వీరు కూడా విఫలమైనరు అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలా సపరేట్గా మనకు కావాల్సింది మరి టీఆర్ఎస్ ఆ రోజు ఉన్న అభ్యర్థి మరి బీఆర్ఎస్గా పోయింది. మరి ఆ టీఆర్ఎస్ పోవద్దనే ఒక ఆలోచన కొద్దీ మా గౌరవనీయులు నరాల సత్యనారాయణ గారు మరి 3.5 కోట్ల ప్రజల్లో టీఆర్ఎస్ అంటే గుండెకాయ లాంటిది, దీన్ని మనం పోగొట్టుకోవద్దనే ఒక ఆలోచన కొద్దీ ఇప్పుడు ఈ తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ మరి టీఆర్ఎస్ డి పార్టీగా నిలిచింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో మరి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రక్షణ సమితి పార్టీలో భారీ ఎత్తున చేరడం జరుగుతున్నది. కాబట్టి ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లానైతేనేమి, ఆదిలాబాద్ జిల్లా 2 ఏళ్ల నుండి మాకు ఒక 30-40 వేల మంది మాకు కార్యకర్తలుగా ఎదిగినరు. కాబట్టి 18 మంది జిల్లా అధ్యక్షులు అయినరు, 33కు మరి ఇప్పుడు మాకు నియోజకవర్గం ఇన్ఛార్జీలు దాదాపుగా 40 మంది దాకా అయినరు 119కి. అంచెలుగా రాబోయే ఎన్నికలలో ఎంపీటీసీ, జడ్పీటీసీలో తర్వాత మేము కార్పొరేటర్లుగా, మున్సిపాలిటీలుగా, జిహెచ్ఎంఎస్లుగా మేము బీఫామ్ ఇచ్చి మేము విజయం సాధిస్తామనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే ఎన్నికలలో మేము చాలా చక్కగా అందరినీ కలుపుకొని మరి అన్ని పార్టీలను కాకుండా మేము ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ మా పార్టీలో హక్కున చేర్చుకొని వాళ్ళని తప్పకుండా గెలిపించుకుంటాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ ఎన్నికలలో మేము భారీ ఎత్తున గెలిచి రాబోయే మరి 28-29 ఎన్నికలలో మరి మేము తెలంగాణలో మరి ఘన విజయం సాధించబోతాం అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఇలా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎవరైతే మనం నియోజకవర్గం ఇన్ఛార్జికి ఇస్తున్నామో, ఎవరినైతే జిల్లా అధ్యక్షులకు ఇస్తున్నామో తప్పకుండా ప్రభుత్వం మధ్యన, ప్రజల మధ్యలో మనం కొట్లాడి ప్రజలకు అండగా ఉండి మనం ప్రజల్లో చూసుకోపోవాలనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. శుభ సాయంత్రం. ఈరోజు టీఆర్ఎస్ డి పార్టీ నన్ను నమ్మి బాధ్యతలు అప్పగించినటువంటి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము. నాకు బాధ్యతలు అప్పగించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శి వారికి వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇక్కడ వరకు వచ్చి మన కాన్స్టిట్యున్సీకి రావడము నిజంగా అదృష్టము. సో ఇక్కడ ముఖ్యంగా ఆల్రెడీ సార్ చెప్పారు టీఆర్ఎస్ డి ఆవిర్భావం ఎందుకు అయిందనేది. సో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకు ఏ పార్టీ పైన ఎలాంటి లేదు, కానీ
ఏ పార్టీ కూడా సమాజం గురించి పెద్దగా ఆలోచన చేయట్లేదు. వాళ్ళు వస్తుంది స్వంత ప్రయోజనాల కోసం. ఆ రోజు టీఆర్ఎస్ని మనము ఎంత భారీ ఎత్తున హక్కున చేర్చుకున్నామో మన అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ఆ పార్టీ ఎంత సంపాదించిందో కూడా మన అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇక్కడ మనము ఏ పార్టీని ద్వేషించడానికని కాదు, సో సమాజానికి సేవ చేయాలి అనే సద్భావంతో, సమాజానికి కేవలము సేవ అనే భావంతో వస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ డి పార్టీ. సో దీంట్లో డిస్ట్రిక్ట్ అని కాదు, అన్ని తెలంగాణలో ఉన్నటువంటి యువత, మహిళలు, అన్ని బలుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా దీంట్లో స్వచ్ఛందంగా జాయిన్ అయి మన పార్టీని మనం నిర్మించుకుని ముందుకెళ్ళినట్లయితే రాజ్యం అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది. దీంట్లో మనకు అందరిలాగా మనకు పెట్టడానికి పెట్టుబడి అయితే లేదు, కానీ అన్నిట్లో మనం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నిటిని మనం ఎదిరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బికాజ్ మేము వెళ్తున్నటువంటి సేవాభావం ఏదైతే ఉందో అది నిస్వార్థంగా నిజాయితీగా వెళ్తున్నాం కాబట్టి సో దయచేసి ఆయా పార్టీలలో ఉన్నటువంటి మేధావులు, ఆయా పార్టీలో ఉన్నటువంటి యువత, మహిళలు అందరూ కూడా మీకు అంటే గవర్నమెంట్ ఏదైనా ఉండొచ్చు, బట్ గవర్నమెంట్ని మనమే పాలిస్తున్నాం. బికాజ్ మన ట్యాక్స్తో వెళ్తుంది కాబట్టి మీకు జరిగేటువంటి అన్యాయాలు ఎట్లా అంటే మీకు పే చేసినటువంటి మీకు రావట్లేదు. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ డీకి సపోర్ట్ చేసి మీరు పార్టీలో భారీగా చేరండి. ఖచ్చితంగా మన రాజ్యాన్ని మనమే ఏర్పాటు చేస్తాం. అప్పుడు మీ పాలన మీ చేతిలో ఉంటుంది అనేది మన ఆలోచన. సో దీని యొక్క ఆ ఆలోచన ప్రకారం మీరందరూ కూడా టీఆర్ఎస్ డీని హక్కున చేర్చుకుని అందరూ భారీ మొత్తంలో జాయిన్ అవుతారని ఆశిస్తూ, ఎల్లవెల్లలో మీకు ఏ విధంగా సహాయం కావాలి అన్నా మేము స్వచ్ఛందంగా వచ్చి ఆడ పని చేయడానికి ముందుంటామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, మా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే మీ అందరికి కూడా ధన్యవాదాలు. స్పెషల్గా మీడియా మిత్రులకైతే ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.